వేసుకొని తింటా. అరే ఆగరా, కొద్దిసేపు ఆగరా, ఏదో ఒకటి చేస్తా. కూడా ఖాళీగానే ఉంది నా జీవితంలో. దీని అమ్మ సిగ్నల్ దొరికింది, నేను బెడ్రూమ్లో పోతేనే వస్తుంది. ఆన్లైన్ అనుకుంటా ఫోన్ హలో, ఫుడ్ డెలివరీ బాయ్? అరే వస్తువు రెడీగా ఉంది. ఆకలితో వస్తుంటే ఆర్డర్ వేసి ఎంతసేపు అయింది, తొందరగా పంపించండి. సరే, ముక్కలు చేయాలా అలాగే ఉంచాలా? ముక్కలా వద్దు బాస్, లెగ్ పీస్లు అట్లానే ఉంచండి, తినడానికి బాగుంటుంది. సరే, నా మనిషి పార్సల్ తీసుకొస్తాడు చూడు. ఓకే బాస్, డబ్బులు వాడికే ఇవ్వాలా? వాడే నీకు ఇస్తాడు. మీరే బిర్యానీ ఇస్తారు, మీరే డబ్బులు ఇస్తారా? ఈ బంపర్ ఆఫర్ ఏదో బాగుంది. నీకు డెడ్ బాడీ శాంపిల్ అందగానే కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ చెయ్యి, లేదంటే నీ బాడీని కూడా ఇలాగే పార్సల్ చేస్తా. డెడ్ బాడీ అంటున్నాడే, ఏదో తేడాగా ఉంది. సార్ పార్సల్ సార్. గట్టిగా అరవకు, నువ్వు వచ్చేది ఎవరు చూడలే కదా. లేదు సార్. ఎందుకు సార్? లోపలికి రా, బయట ఉంటే రిస్క్. అసలు పోలీసులు తిరిగి ఏరియా. పోలీసు వాళ్ళ? సార్ 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 నన్ను ఏం చేయదు సార్, ప్లీజ్ సార్, నాకు కిడ్నాప్ చేయదు సార్, నన్ను కిడ్నాప్ చేయదు బ్రో. బ్రో కిడ్నాప్ కాదు బ్రో, నీ సేఫ్టీ ఇంపార్టెంట్. సార్ చాలా వేడిగా ఉంది, ఓపెన్ చేయమంటారా? వద్దు వద్దు వద్దు, ఇప్పుడే వద్దు. అదేంటి సార్, చల్లారిపోతే గట్టి పడుతుంది సార్. గట్టి పడిపోతుందా? ఓ, బాడీ స్టిఫ్ అయిపోతుంది అంటున్నావా? పర్లేదు బ్రో, కానీ స్మెల్ రావట్లేదండి. సీల్ చేసాం కదా సార్, స్మెల్ వచ్చే అవకాశమే లేదు. అయినా ఆ స్మెల్ చూస్తేనే కదా సార్ మజా వచ్చేది. వాసన వస్తే మజా? మనిషివా రాక్షసుడివా? వాసన వస్తే పక్కన వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తారు. పోలీసు వాళ్ళ? మీ ఊర్లో బిర్యానీ తింటే పోలీసు వాళ్ళు అనుకుంటారా సార్? బిర్యానీయా? కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావా? బాడీని బిర్యానీ అంటున్నావు. హలో బాస్, మీ మనిషి వచ్చారు.
ప్యాకేజ్ తీసుకొచ్చాడు. గుడ్. వాడికి డబ్బులు ఇచ్చి సెటిల్ చెయ్యి. డబ్బులా? ఎంత? చెప్పానుగా, లక్షని. ఒకవేళ వాడు ఎక్కువగా మాట్లాడితే వాడిని అక్కడే లేపి శవం పక్కన శవం, చాలా ఈజీగా ఉంటుంది నీకు. లేపేయాలా? వాడిని చూసి చాలా అమాయకంగా ఉన్నాడు బాస్. అమాయకత్వం? వాడు ఆస్కార్లు ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారా? ఆస్కార్ లెవెలా? వీడిని చూస్తే జోకర్లా ఉన్నాడు. బ్రో నీ రేట్ ఎంతో చెప్పు. 250 సార్. ఏంటి 250? లక్ష రూపాయలు కదా సార్? నేను తెచ్చింది బిర్యానీ సార్, నాకు తెలుసులే. 250 అంటే మీ కోడ్ లెవెన్ 2,50,000 అనే కదా సార్. జోక్ లేకండి సార్, క్యాష్ లేకపోతే గూగుల్ పేనే చేయండి సార్. గూగుల్ పేయా? ఇలాంటి మళ్ళీ ఎవడైనా గూగుల్ పే వాడతాడా? ఏంటి సార్, రోజుకి ఎంతో మంది గూగుల్ పే చేస్తారు. నా డబ్బులు నాకు ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతా. వెళ్తావా? మీ బాస్ నేను లేపేయమన్నాడు తెలుసా? లేపేయడమా? లేపేయడం అంటే పైకి లేపేయడమే. అమ్మో, వీడు కత్తి తీసుకున్నాడు, నన్ను వేసేస్తాడా ఏంటి? ఏంటి అప్పుడే మాయమైపోయాడా? నిజంగానే స్పెషలిస్ట్లా ఉన్నాడే. వీళ్ళు డబ్బులు అడిగిన పాపానికి చంపేసేలా ఉన్నాడు. అయ్యో, వీడు కరెంటు తీసేసాడు, కాపాడండి! వీడు చంపేసేలా ఉన్నాడు, కాపాడండి! ఎవరైనా ఉన్నారా? అయ్యో, నన్ను కాపాడండి, రక్షించండి, రక్షించండి, కాపాడండి! కాపాడండి! నన్ను వదిలేయండి, నన్నేం చేయకు, నన్నేం చేయకు. బ్రో ఏదో పగిలింది బ్రో. బిర్యానీ కొట్లనే బ్రో పగిలింది. బ్రో బిర్యానీ మొత్తం పగిలిపోయి బ్యాగ్ ఖరాబ్ అయింది బ్రో, ఇదే మిగిలింది. బ్రో మీరు పెన్ డ్రైవ్ ఉంది బ్రో. బ్రో ఏమన్నా సినిమాలు ఉన్నాయా బ్రో? చూద్దామా, ల్యాప్టాప్ ఉందా? తీసుకో. బ్రో దీంట్లో వీడియోస్ ఉన్నాయి బ్రో. బ్రో ఓపెన్ చేయి బ్రో ఒకసారి. చేస్తున్నా. ఓహో ఇప్పుడు అర్థమైంది. ఆ పెన్ డ్రైవ్ కోసమే ఆ బాస్గాడు ఎవరినో చంపేసిండు. రాంగ్ కాల్లో వాడు నాకు తగిలిండు. మన కర్మగాలి పెన్ డ్రైవ్ ఉన్న బిర్యానీ మనకే వచ్చింది. బాస్ గారు వాళ్ళలాగానే మన ఊరికి వేసేస్తాడేమో. ఇప్పుడు ఎలా బ్రో? ఏమైంది బ్రో, ఎందుకు షాక్ అవుతున్నావు? బ్రో నిన్న నుంచి నాకు ఆ బాస్గాడే కాల్ చేసింది. ఇప్పుడు కూడా వాడే అయి ఉంటాడు. వీడియో చూసావా సిద్ధు?
వాడు నా చిప్ దొంగిలించి చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు ఆ చిప్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేయడం వల్ల మీ లొకేషన్ నాకు దొరికింది. నెక్స్ట్ నేను వేసేది నిన్నే. బాస్ అది తెలియక బ్రో వాడికి మన లొకేషన్ తెలిసిపోయింది బ్రో. ఇప్పుడు మనం ఏం చేసా అర్థం కావట్లేదు బ్రో మన పరిస్థితి ఏంది బ్రో ఇప్పుడు? అంతా